అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్దనాయుడుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మరలమ్మ తల్లికి ఆషాఢ నైవేద్య ఉత్సవాలు ఈ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దనాయుడుపాలెం గ్రామ పెద్దల సమక్షంలో గృహిణీలంతా భారీ సంఖ్యలో నైవేద్యాలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. అక్కడ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పాటు కుంకుమ పూజలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. భక్తి పరవశంతో మహిళలంతా భజనలు, అమ్మవారి స్తోత్రాలు ఆలపించి ఆకుతులను అలపించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే వంశపరంపరంగా వచ్చిందన్నమాట. అలాగే మన వంశపరంపరంగా ఉండాలంటే పూర్వజన్మలో ఉన్న పుణ్యం అంటుకుంటే దైవ కార్యాల్లోని ఏ మనిషి అయినా పాల్గొనాలి. పూర్వజన్మలో ఉన్న వాసన ఉండాలి. అంటే వాసన ఒక్కొక్క తల్లి ఏదైనా ఎందుకు పనికిరాని చాట్ చేసిందంటో ఆ ఈదంతా కూడా స్మెల్ వస్తుంది. వాసన దైవకర్మ కూడా ఒక వాసన. ఆ వాసనకి అలవాటు పడిన వాళ్ళు ఉండలేదు. ఎన్ని సన్నిధిలోకి వచ్చి ఆ వాసన చూడాలి. దైవకర్మ, దుష్కర్మ వేరే. వాళ్ళు మనకు రాసిందారు ఎప్పుడో ఇలాగ జరగాలని. కించెత్తు భాగం అంటే ఈ భూమి మీద కించెత్తు భాగం అంటే అతను మించిన దర్శనంతో ఈ భూమి మీద ఉండదు. బ్రహ్మదేవుడు రాస్తాడు కించెత్తు భాగవా. మన రాత్రి కూడా భగవంతుడు రాస్తాడు మనం ఎలా ఉండాలి,